నమస్తే అండి. నన్ను ఇందాక దాసరావు గారు పరిచయం చేశారు. నా పేరు ముత్యాల శ్రీనివాసరావు, జగ్గేపేట నుండి. మా మిసెస్ కూడా గవర్నమెంట్ టీచర్ పుష్పవల్లి చివరి ఉంది. మేము సరే ఈ కార్యక్రమానికి వచ్చిన ఆధారమే ఒక 15 days 20 days బ్యాక్ దాసరావు గారు సూర్యాపేటలో కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం కోసం వారిని పిలిచారు, గెస్ట్గా పిలిచారు. ఆ రోజు ఆరోగ్యం బాగోగా శ్రీని గారు నా వద్దకు మీరు వెళ్ళండి అంటే నేను మన కుప్పాల సీని ఇరిగేషన్ శాఖ చేసేది మేమందరం కూడా జగ్గపేట నుంచి ఇద్దరం, పోదా నుంచి ఒక ఇద్దరం, సూర్యాపేట నుంచి కొంతమంది, అలాంటి సూర్యాపేట మాకు పరిచయం కూడా కొంతమంది అందరం కలిసి వెళ్ళాం. దాసరావు గారికి చేయాల్సిన సన్మానం నాకు చేశారండి. ఆ రోజు నా చేత ఆ క్యాలెండర్ ఆవిష్కరణ చేయించారు. ఆ క్యాలెండర్ తీసుకొచ్చాము దాసరావు గారికి ఇద్దామని చెప్పి సూర్యాపేట కాపు సంఘం, మున్నూరు కాపు సంఘం క్యాలెండర్. అందరికీ నమస్కారం సార్. నేను నెల్లూరు జిల్లా వచ్చాను సార్. నా పేరు అప్పన్నయ్య. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ కాట్వా. 8 సంవత్సరాల నుంచి ఒంగోలులో ప్రారంభమై గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో అన్ని జిల్లాల్లో శాఖలు ప్రవేశపెడుతుంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా కాట్వాలో అభివృద్ధిలో నెల్లూరు జిల్లాకి ప్రముఖత వస్తుంది సార్. ఈ సమావేశం రావడం చాలా ఆనందంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా నేటివ్ ప్లేస్ గుంటూరు, ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. నా పేరు దివి శ్రీనివాసరావు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో 36 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అట్ ప్రెజెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాను. నేను మా యొక్క ఎంప్లాయీస్ తోటి ఈరోజు రావడం జరిగింది. సంఘటితంగా మన జాతికి, మన కాపు కులానికి, మన కమ్యూనిటీకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో ఆత్మరక్షణ కూడా మిలితమైందని చెప్పినారు. అది కూడా భాగం కావాలా. ఎక్కడ ఎవరు ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా వారికి ప్రొటెక్షన్ గా నిలిచేటువంటి ఒక కవచంగా కూడా ఈ యొక్క జేఏసీ పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు పగడాల శ్రీనివాసరావు. నేను నంద్యాల జిల్లా సార్ మాది. సార్ నేను ఏపీ కట్వా నంద్యాల సార్. ఏపీ కట్వా తరఫున నంద్యాల జిల్లాకు వస్తున్నాను సార్. టీచర్ సార్. టీచర్ సార్ అంటే టీచర్ సార్. నంద్యాల జిల్లా కాపు కుటుంబ సభ్యులందరికీ నేను ఏడేళ్ళు నంద్యాల జిల్లా కాపు సంఘానికి ప్రధాన కార్యదర్శి. ఈ అవకాశం అందరికీ నమస్కారం. నా పేరు సంక్రాంతి శ్రీనివాసులు. అనంతపురం జిల్లా టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఏపీటీఎఫ్లో ముఖ్య కార్యకర్తగా ఉన్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాకి పట్టా కమిషనర్గా చేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేలావేణిమాధవరావు హరిదాస్. నేను ఏపీ కాట్వాలో స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బారావు అండి. నేను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆల్రెడీ ఈ రోజు పెట్టినటువంటి సమావేశంలో ఈ క్యాప్షన్ తోటే మాకు ఆల్రెడీ ఆంధ్ర నుంచి ఒక గ్రూప్ ఉంది. అప్పుడే మన మీటింగ్ గురించి మరి ఇందులో ఎవరు ఉంటుంటారు అంటే అందులో ఇవన్నీ విషయాలు వస్తున్నాయి. రెండవది మా తులసి చంద్రప్రభు గారు మా అందరికీ గతంలో కూడా మీటింగ్ పెట్టారు. గుంటూరు జిల్లా నుంచి సిసిఎల్ ఆఫీస్ నుంచి చేతుల కృష్ణమూర్తి గారిని ఎలక్ట్ చేయడం జరిగింది. శంకర నరసింహారావుని తిరుపతిలో ఇప్పుడు ఎంఆర్ఓ, ఆయన సెక్రటరీగా కూడా కంటిన్యూ అవుతున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ సిసిఎల్ ఆఫీస్ అండ్ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు మధురై రామసత్యనారాయణ అండి. నేను నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి రాజోల్ నియోజకవర్గం అండి. నేను ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ హైదరాబాద్లో యాజ్ పారిశ్రామికంగా వర్క్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి దాసరావు అన్నయ్య గారికి, అట్లాగే ఇక్కడ ఆర్గనైజ్ చేయడంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు కృష్ణకుమారి. నేను ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. మాది గుంటూరు అండి. థ్యాంక్ యూ. నా పేరు ఏసీకే రాజేష్ అండి. వైద్యుల నుంచి వచ్చాను. ఆర్టీబీపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు కేవీ రావు సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్కింగ్ చేస్తున్నాను. నెల్లూరు జిల్లా సార్. నా పేరు రామ్ రాయ్. నేను రైల్వేలో వెల్ఫేర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను యోగా టీచర్ను. ఇంగ్లీష్ వాటిలో యోగాలో కానీ వీడియోస్ బెంగళూరులో చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నా పేరు జిల్లా వెంకటేశ్వర్లు. మాది గిద్దరు
ఒంగోలు తెలుగు పర్యటనగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం నా సొంత స్కూల్లో నడుపుతూ ఉన్నాను ఒంగోలు. నా పేరు సారి సీతారామయ్య, సన్ ఆఫ్ కోటయ్య నాయుడు అండి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు. And at the same time I am association president youth chapters in గుంటూరు. My native place ఈ జిల్లా కుక్కలమండ గ్రామం, నగిరికల్ మండలం కుక్కలమండ గ్రామం మాది. నా వయసు 61 సంవత్సరాలు. ఆశ్చర్యంగా కావాల్సిన పెరిగిందంటూ ఉన్నాను. నేను 1990 నుంచి ఉద్యోగ సంఘాలకు సెక్రటరీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు 7వసారి మళ్ళీ నన్ను నినామస్గా మధ్యపరుస్తున్నాను. చిన్న విషయం, మీరు వచ్చిన వాళ్ళు అందరి నంబర్లు ఒక గ్రూప్ పెట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి నా కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు అల్లం నాగేశ్వరరావు, నేను హెడ్ కానిస్టేబుల్ని. ఒక్క చిన్న మాట, అవకాశాల కోసం ఎదురు చూసేవాడు సోమరి, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునేవాడు మూర్ఖుడు. స్వామి వివేకానంద గారు చెప్పారు ఇంకొకసారి, అవకాశాల కోసం ఎదురు చూసేవాడు సోమరి, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునేవాడు మూర్ఖుడు, అవకాశాలు సృష్టించుకునేవాడు మేధావి. మనందరం వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా మిస్ చేసుకోవద్దు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, పక్క కులాన్ని గౌరవించండి, పక్క మతాన్ని గౌరవించండి, మీ కులాన్ని మతాన్ని ప్రేమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నరసింహారావు అండి, ప్రకాశం జిల్లా దిగురాటకము. మా మండల పరిధిలో కాపు సేవా సంఘం తరఫున కృష్ణదేవర కాపు సేవ సంఘం ఉంది. మా మండల పరిధిలో సమస్యలు మా సంఘం తరఫున సమస్యలు తీరుస్తాము. అదేవిధంగా రంగా బొమ్మలు ఆర్గనైజేషన్ కూడా మేము మా మండల పరిధి ఆ ఏరియాతో చేస్తాం. సార్ కూడా ఒకసారి రావడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు కొంకాల రామ్మోహన్, నేను ప్రకాశం జిల్లా పొదిలి నుంచి వచ్చాను. నాబార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి రాఘవ శ్రీనివాస్, కృష్ణా జిల్లా. నేను డెమోక్రటిక్ టీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిని మరియు కాట్వా కృష్ణా జిల్లా మెంబర్ని. నా పేరు ఇంగిశెట్టి బాబు అండి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ విజయవాడలో పనిచేస్తాను. మాది కడప జిల్లా. అందరికీ వందనం. నా పేరు పోతంశెట్టి రమేష్, మాది అన్నమయ్య జిల్లా పీలేరు. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. వయస్సు 53 సంవత్సరాలు. యూనియన్లో 24 ఇయర్స్, సర్వీస్ వచ్చి 28 ఇయర్స్. 24 ఇయర్స్ ఒక సంఘానికి చిత్తశుద్ధితో పనిచేసి 24 ఇయర్స్ జిల్లా అధ్యక్షుడుగాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగాను పనిచేస్తూ ఒక 4 ఇయర్స్గా ఆ సంఘ పెద్ద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఆడినటువంటి దొంగ నాటకంతో నేను బయట రావడం జరిగింది. తర్వాత బయట వచ్చి గతంలో ప్రాంత ఛానల్ కూడా పనిచేశాను. తర్వాత ఈ 2 ఇయర్స్గా కాట్వాతో వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతల్ని అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో కాట్వా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే నోబెల్ టీచర్స్ అసోసియేషన్ కి రాష్ట్ర సహాధ్యక్షులుగా కూడా బాధ్యతలు తీసుకొని ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తున్నారు సార్. మా పీలేరులో కూడా ఈ రకరకాల సంఘాలన్నీ ఉన్నప్పటికీ పీలేరు బలిజ సంఘం బ్యానర్ తోనే కార్యక్రమాలు చేపట్టడానికి, ఎందుకంటే రకరకాల సంస్థలు ఉన్నప్పటికీ కూడా పీలేరు బలిజ సంఘం అనేటటువంటి బ్యానర్ తోనే మా మిత్రుల సహకారంతో కేవలం బలిజ సంఘం పీలేరు పేరుతోనే చేయాలనే ఉద్దేశంతోనే వనభోజన కార్యక్రమాలు, ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం సార్. జేఏసీ మీద కొన్ని విషయాలు తర్వాత మీరు అవకాశం ఇస్తే కనెక్టివిటీ మనది దాదాపు 5-6 o'clock దాకా ఉంటాం సార్. ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యవస్థని మనం కూర్చొని మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నేడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన నాయకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన నాయకులు దాసరి రాము సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గుంటూరులో ఎన్నో సమావేశాలు జరిగినాయి. చారిత్రకమైనటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కూడా ఒక డేట్ పరంగా చూసుకుంటా ఒక చక్కని సమ్మేళనం 4వ తేదీ 2వ నెల 24వ సంవత్సరం అంటే మనకు 42-24 అంటే ఇలా మారిస్తే అలా మారుతుంది, అది ఇలా మారితే ఇలా మారుతుంది. ఇది
పథకం చేత విశేషంగా భావించబడుతుంది సార్. మీరు చక్కని ఆ డేట్ను సెలెక్ట్ చేశారు. అది యాదృచ్ఛికంగా కావచ్చు. ఈ కార్యక్రమం నేను మన జాతిలో ఇలాంటి గొప్ప వ్యక్తులు సారు చిన్న చిన్న పల్లెల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేశాను సార్. చిన్న కొట్టుకెళ్ళి మండలంలో ఎడమవారిపల్లి అని ఉంటుంది, ఒక చిన్న విలేజ్. ఆ పల్లి కూడా సార్ వచ్చి మన పల్లెల్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని వేల పనులు సార్ తిరిగాడు. నెక్స్ట్ మన జాతి గురించి చెప్పాలంటే సార్ నా పేరు తిరుపతి కాక ప్రెసిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన దాసరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కర్నూలు జిల్లాల ఉద్యోగస్తుల పెన్షన్దారులకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు అందే వెంకటేశ్వర్లో. నాకు సొంతూరు వచ్చేసి మైదుగూరు దగ్గర విలేజ్ కృష్ణాపురము. కానీ నేను ఆర్టీపీలో రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో ఏఈగా పనిచేస్తున్నాను. ఉద్యమాల గురించి చెప్పడానికి ఒక నిమిషం కావాలి. మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఏఐసీలో పనిచేస్తూ విద్యార్థుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వాడిని. అదే పొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీలో కాలేజ్ చైర్మన్గా కూడా పనిచేస్తూ బీటెక్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళకు డైరెక్ట్ బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ చేసుకోవాలన్నటువంటి దృఢ నిశ్చయంతో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాలిటెక్నిక్ కాలేజీలు, ఈవెన్ గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీ కూడా నేను మీ సమావేశానికి రావడం జరిగింది. నాకు మొదటి నుంచి కూడా దాసరాము గారిని చూసినప్పుడు నాకు వచ్చినటువంటి అభిప్రాయము, మంచి లీడర్ను ఆయన కావాలా, ఆయన అనేక పద్ధతులను చూడాలన్నటువంటిది నా అభిప్రాయము. రాము గారు కూడా ప్రొద్దుటూరుకు వచ్చారు, ధర్మంకి వచ్చారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమాన్ని కూడా ముందుకు నడపాలని నా యొక్క మనవి, కోరిక. సార్ గలానరావు గారికి మరి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా మన యొక్క భవిష్యత్తు కార్యక్రమాల కోసం చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి ఏ కార్యక్రమమైనా సక్సెస్ అవ్వాలంటే ఆర్థిక పరిపుష్టి కూడా అవసరం కాబట్టి వారు మరి అడిగినందువల్ల నిర్ణయించారు. కాబట్టి ఇంకా ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే సాయంకాలంలో మనం ఉంటాము. ఆ సహాయం మరి గలానరావు గారిని సంప్రదించి చేయవలసిన కోరుతున్నాను. ఒక్క విషయం మాత్రం నేను చెప్తున్నానంటే మనందరం ఐక్యతగా ఉండాలి. నేను చాలా విషయాలు మనందరినీ గమనిస్తూ ఉంటా. మన ఉద్యోగస్తులు కూడా సమయస్ఫూర్తి, కొంచెం బ్యాలెన్సింగ్, కొంచెం క్రమశిక్షణ కొంచెం తక్కువగా ఉన్నట్టుగా నేను చాలా మందిని గమనించాను. ఓర్పుగా ఉండండి, ఫస్ట్ బ్యాలెన్స్గా ఉండండి. చాలా ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలు మనం చక్కగా పరిష్కరించుకోదు. మన వాళ్ళే ఎక్కడెక్కడ ఉన్నారో మనకే తెలియట్లా. అందువల్ల పరిచయం చేసుకొని భవిష్యత్తులో ఏ విషయమైనా సరే మరి మనం చక్కగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి రాము గారికి నా ధన్యవాదాలు. సభ నమస్కారం. జేఏసీ అధ్యక్ష వహించిన పెద్దలందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పక్షాన నమస్కారం. నా తోటి మిత్రులందరూ కూడా శుభాభినందనలు. మేము తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రత్తుపాడు కాన్స్టిట్యున్సీ ఏరియస్లో గ్రామం చెందిన ఓ రైతు బిడ్డను పే అండ్ అకౌంట్స్ వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా ఏలూరులో ఉద్యోగం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రతిష్టాత్మక ఏపీ ఎన్జిఓస్ కామ్రేడ్స్ తోట సుధాకర్ ప్రసాద్ గారు పనిచేసిన సంఘంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగాను, ధవళేశ్వరం కామ్మ గారి స్ఫూర్తితో మూడు పర్యాలు ధవళేశ్వరం తాలూకా ఎన్జిఓ ప్రెసిడెంట్ గాను, ప్రస్తుతం పే అండ్ అకౌంట్స్ రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనైజ్ సెక్రటరీ గాను సుమారు 34 సంవత్సరాలు పనిచేస్తున్నాను. దాసా రాము గారితో 2008 నుంచి నాకు అనుసంధానం ఉంది. ఆయన టీబీకే జేఏసీ రిజర్వేషన్ కోసం పాల్గొన్నప్పుడు నేను రాజమండ్రి కాపు ఉద్యోగ సేవా సమితి సభ్యుడిగా రాజమండ్రి పట్టణానికి అధ్యక్షుడిగా పనిచేస్తాను. మా అంతా 2007 నుంచి తూర్పుగోదావరిలో కాపు ఉద్యోగ సేవా సమితి అని ఒక పెద్దలు ఇక్కడ ఉన్న ఆధ్వర్యంలో ఆ రోజు నెలకొల్పడం జరిగింది. ఎర్రశెట్టి తాతారావు గారు, తర్వాత ఈ లక్ష్మీనారాయణ గారు వాళ్ళందరూ కూడా పనిచేస్తారు.
అందులో సుమారుగా 2007 నుంచి 2000 వరకు కూడా పనిచేస్తూ పెద్దలందరితో సమైక్యంగా ఉంటూ ఏదైనా ఉంటే కాపు సంఘానికి మనం చేయగలిగిన సేవ చేస్తూ మరి ముఖ్యంగా బడుగు పేద వర్గాలకి ఉద్యోగుల పరంగా మేము చేయాల్సిన సేవ చేస్తూ ఈ వేళ వరకు మీ అందరి మధ్యన పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అంటే నా పేరు పగడాల శివకోటేశ్వరరావు. నేను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా సుమారు 20 సంవత్సరాలు. రెండోది దేవాదాయ శాఖలో దేవుడికి దగ్గరలో ఉంటాం. దేవాదాయ శాఖలో ఎక్కువ మంది సభ్యులు, మంత్రులు కూడా అలానే చేశారు. ఎక్కువ మంత్రులు కూడా దేవాదాయ కాపులు ఎక్కువ చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఎక్కువ సభ్యులు కూడా ఉద్యోగస్తులు కూడా కాపులు ఎక్కువ ఉన్నారండి. అందుకని ధన్యవాదాలు సార్.